గ్లోబల్ సమిట్ లో తెలంగాణ ప్రభుత్వం తొలి రోజు భారీగా వివిధ కంపెనీలతో ఎంఓయూలు కుదుర్చుకుంది. తొలి రోజే సుమారు 2.43 లక్షల కోట్ల ఎంఓయూలను రాష్ట్ర ప్రభుత్వం చేసుకుంది. మొత్తం 35 ఎంఓయూలపై సంతకాలు జరిగాయి. భారత్ ఫ్యూచర్ సిటీలో బ్రూక్ ఫీల్డ్ యాక్సిస్ వెంచర్స్ కూటమి 75,000 కోట్ల రూపాయలతో గ్లోబల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ డీప్ టెక్ హబ్ ఏర్పాటుకు ముందుకు వచ్చింది. పునరుత్పాదక విద్యుత్తు, ఈవీ ఇన్ఫ్రా విస్తరణకు విన్ గ్రూప్ 27,000 కోట్ల రూపాయల పెట్టుబడులకు ఒప్పందం చేసుకుంది. ఎస్ఐడిబిఐ స్టార్టప్ 1,000 కోట్ల రూపాయల పెట్టుబడులకు ముందుకు వచ్చింది. వరల్డ్ ట్రేడ్ సెంటర్ ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటుకు 1,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టనుంది. ఈవెన్ యాక్సిస్ ఎనర్జీ 31,500 కోట్ల రూపాయలతో సోలార్ పవర్, విండ్ పవర్ మెగా ప్రాజెక్టులు ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది. మెగా ఇంజనీరింగ్ గ్రూప్ 8,000 కోట్ల రూపాయలతో సోలార్, పంప్డ్ స్టోరేజ్, ఈవీ ప్రాజెక్టులు ఏర్పాటు చేయనుంది. ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాల్లో ఎంఆర్ఓతో పాటు కార్గో విస్తరణకు జీఎంఆర్ గ్రూప్ 15,000 కోట్ల రూపాయల పెట్టుబడులకు ఒప్పందం చేసుకుంది. డిఫెన్స్ ఏవియానిక్స్ తయారీకి అపోల్ మైక్రోసిస్టమ్ లిమిటెడ్ 1,500 కోట్ల రూపాయల పెట్టుబడులకు సిద్ధపడింది. సోలార్, ఏరోస్పేస్, డిఫెన్స్ రంగంలో మిసైల్ భాగాలు, ఏరో ఇంజిన్ స్ట్రక్చర్ కు 1,500 కోట్ల రూపాయలు, ఎంపీఎల్ లాజిస్టిక్స్ కంపెనీ 700 కోట్ల రూపాయలు, టీవీఎస్ ఐఎల్పీ 200 కోట్ల రూపాయల పెట్టుబడులకు ముందుకొచ్చాయి. తెలంగాణలో కొత్తగా అంతర్జాతీయ స్థాయి జూ ఏర్పాటుకు కీలక ముందడుగు పడింది. సమ్మిట్ లో ప్రభుత్వంతో వంతారా అగ్రిమెంట్ కుదుర్చుకుంది. ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు చేయనున్న కొత్త జూ పార్కుకు సంబంధించి సీఎం రేవంత్ సమక్షంలో వంతారా బృందం, అటవీశాఖ అధికారులు ఒప్పందం కుదుర్చుకున్నారు. వంతారా ఏర్పాటుకు ప్రభుత్వ పరంగా అన్ని విధాలుగా సహకారం అందిస్తామన్నారు సీఎం రేవంత్. ఆసియా దేశాల కంపెనీలు కూడా తెలంగాణపై ఆసక్తి చూపుతున్నాయి. సింగపూర్కు చెందిన ఏజీఐడీసీ 70,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టేందుకు అంగీకరించాయి. ఈ కంపెనీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత డేటా సెంటర్లు ఏర్పాటు చేయనుంది. మరోవైపు వియత్నాం విన్ గ్రూప్ 27,000 కోట్ల రూపాయలతో సోలార్ యూనిట్లు, ఈవీ తయారీ, ఎనర్జీ స్టోరేజ్ వ్యవస్థల ఏర్పాటుకు ముందుకొచ్చింది. ఇక ఈ సమ్మిట్ వేదికగా మరో ప్రధాన ప్రకటన ట్రంప్ మీడియా టెక్నాలజీస్ నుంచి వచ్చింది. సంస్థ డైరెక్టర్ ఎరిక్ తెలిపిన వివరాల ప్రకారం వచ్చే 10 సంవత్సరాల్లో 1,00,000 కోట్ల రూపాయలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు సంస్థ సిద్ధమవుతోంది. ఇది ఫ్యూచర్ సిటీ అభివృద్ధికి భారీ అవకాశాలను తెరుస్తుందని అధికారులు భావిస్తున్నారు. అదానీ గ్రూప్ ఇప్పటికే తెలంగాణలో పలు రంగాల్లో పెట్టుబడులు పెట్టినట్లు అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ ఎండీ కరణ్ అదానీ పేర్కొన్నారు. గ్రీన్ డేటా సెంటర్లు, పునరుత్పత్తి శక్తి, సిమెంట్ తయారీ, డిఫెన్స్, ఏరోస్పేస్ పార్క్ వంటి ప్రాజెక్టుల్లో విస్తరణ కొనసాగుతుందని ఆయన తెలిపారు. ఇక విద్యుత్ రంగంలో పెట్టుబడుల విలువ కొనసాగింది. ఒకే రోజులో విద్యుత్ శాఖలో 2 లక్షల కోట్ల రూపాయల విలువైన ఎంఓయూలు కుదిరాయి. మై హోమ్ పవర్ సంస్థ కూడా తెలంగాణలో 7,000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ జాతీయ, అంతర్జాతీయ దృష్టిని ఆకర్షిస్తుంది. ఈ పెట్టుబడులు రాష్ట్ర అభివృద్ధికి, పెద్ద ఎత్తున ఉద్యోగావకాశాల సృష్టికి దోహదపడనున్నాయి. తెలంగాణ రైజింగ్ సదస్సుతో రాష్ట్రానికి పెట్టుబడులు వరద మొదలవ్వడమే కాదు, భవిష్యత్తు భారత ఆర్థిక వ్యవస్థలో తెలంగాణ కీలక కేంద్రంగా మారే సంకేతాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి.